సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. ఆదిలాబాద్ సెగ్మెంట్లోని బీజేపీ విజయ సంకల్ప యాత్రకు దూరంగా ఉన్నారు ఎమ్మెల్యే హరీష్ బాబు. నిన్న ఇవాళ కేంద్ర మంత్రులు హాజరైన బీజేపీ యాత్రలకు హరీష్ బాబు మాత్రం అటెండ్ అవడం లేదు. దీంతో సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది. ఈ టైంలోనే హరీష్ బాబు సీఎం రేవంత్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఆయన పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు సీఎం రేవంత్ తో భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయంటూ కూడా బీజేపీలో చర్చ సాగుతూ వస్తుంది. కానీ పాల్వాయి హరీష్ బాబు ఆయన మాత్రం కేవలం తన నియోజకవర్గంలో రోడ్డు అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణం కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయినట్టుగా కూడా ఆయన సన్నిహితులకు చెబుతున్నా. ఆయన సిర్పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీజేపీలో అంటిముట్టినట్టుగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. నిన్న నుంచి జరుగుతున్న విజయ సంకల్ప యాత్రకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. ప్రస్తుతానికి బీజేపీ జాతీయ జనరల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ ఈరోజు ఆదిలాబాద్లో అదే ఉమ్మడి జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గం ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటిస్తున్న ఆయన కార్యక్రమానికి దూరంగా ఉండి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో ఆయన పార్టీ మారుతారనే ఒక చర్చ సాగుతుంది. ఇటీవల వరకు కేవలం అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే నేరుగా ముఖ్యమంత్రితో భేటీ కావడం ఇప్పటివరకు జరిగింది. కానీ ఎవరు ఊహించని విధంగా బీజేపీలో గెలిచిన ఎమ్మెల్యేలు బీజేపీ కార్యకర్తలంతా కూడా పార్టీ మారరు అని పదే పదే చెబుతున్న బీజేపీకి సైతం కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు త్వరలో జరుగుతున్న నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ప్రధానంగా ఆదిలాబాద్ ఎస్టీ నియోజకవర్గం పార్లమెంట్లో మరింత పార్టీ బలపడాలంటే అక్కడ ఉన్న బీజేపీని రాజకీయంగా దెబ్బతీయాలనే ఒక వ్యూహంలోనే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు తెలుసు. అందులో భాగంగానే ఈరోజు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం వెనుక ఆయన పార్టీ మారుతారనే ఒక చర్చ అయితే సాగుతూ వస్తుంది. కానీ పాల్వాయి హరీష్ బాబు 2018లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఈసారి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కుటుంబం కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ వైపే వచ్చే అవకాశం ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం బీఆర్ఎస్ పార్టీ కాదు బీజేపీని కూడా రాజకీయంగా దెబ్బతీయాలంటే బీజేపీలో బలంగా ఉన్న లేదంటే క్యాడర్ ఉన్న నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకొచ్చే ఒక ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు గ్రేటర్ హైదరాబాద్లోని మన్సూరాబాద్ కార్పొరేటర్ నరసింహారెడ్డి, గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నరసింహారెడ్డి గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఆయన బీజేపీ నుంచి టికెట్ తీసుకొని అక్కడ బీజేపీ కార్పొరేటర్గా గెలిచారు. ఆయన కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటు గ్రేటర్తో పాటు ఆదిలాబాదు అదేవిధంగా నిజామాబాద్ కరీంనగర్లో ఎవరైతే బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారో వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు పార్లమెంట్ ఎన్నికల ముందు తీసుకొచ్చే ఒక ప్రయత్నం అయితే సాగుతుందని చెప్పొచ్చు. ఈరోజు పాల్వాయి హరీష్ బాబు భేటీ వెనుక పూర్తిగా రాజకీయ కారణాలే ఉన్నాయనే ఒక చర్చ అయితే బీజేపీలో సాగుతుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా అధికారికంగా బీజేపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పాల్వాయి హరీష్ బాబు మాత్రం పూర్తిగా తాను కేవలం తన నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని మాత్రం ఆయన చెబుతున్నారు. కానీ ఇది రాజకీయ కారణాల వల్ల వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బలపడాలంటే బలంగా ఉన్న నాయకులను కేవలం నేరుగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం కంటే కూడా వారి క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురాగలిగితే కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈజీగా విజయం సాధిస్తుందనే ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వరుసగా గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయినా ఇప్పుడు తాజాగా బీజేపీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్న పార్లమెంటు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలాంటి రాజకీయ చేరికలు మరింత పార్టీకి బలం చేకూరుస్తాయనే ఒక రాజకీయ
వ్యూహంలో భాగంగానే కలుస్తున్నట్టుగా మాత్రం పార్టీ ఇటు బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారని చెప్పొచ్చు